మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఢిల్లీకి పోయిండు. మామూలుగా మనకి ఒక్కసారి మోసం చేయొస్తుంది. ఏదైనా విషయం మీద ఎవరినైనా మోసం చేయాలనుకుంటే ఒక్కసారి మోసం చేయగలుగుతారు. కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం బీసీలకు సంబంధించిన ఇష్యూ మీద ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మోసం చేస్తుండు, ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు మారుస్తారు. అట్లెట్లా మోసం చేసిండు, అన్నిసార్లు ఎట్లా మోసం చేసిండు అనేది నేను మీకు ఇప్పుడు ఒక చెప్తాను. ఇవాళ ఢిల్లీకి ఎందుకు పోతారు వాళ్ళు? బీసీల బిల్లు మీద పార్లమెంట్ జరుగుతుంది కదా, పార్లమెంట్ నడుస్తుంది. బీసీల బిల్లు పార్లమెంటులో చర్చకు వచ్చేటట్టు చూసి ఆ బిల్లుకు మద్దతు తెలిపేలాగా అన్ని పార్టీల మద్దతు కూడగొట్టడం కోసం వాళ్ళు ఢిల్లీకి పోతురట ఇవాళ. సరే, ఎట్లా పోతుండు కాబట్టి పనిలో పనిగా వాళ్ళ పార్టీ నాయకులను కూడా కలుస్తారు. వాళ్ళ హైకమాండ్ మల్లికార్జున ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని వీళ్ళందరినీ కూడా కలుస్తారు అని వాళ్ళ పార్టీ నాయకులే చెప్తున్నారు. సరే, రాహుల్ గాంధీ కలుస్తాడా కలవరా, సోనియా గాంధీ కలుస్తారా కలవరా అనేది ఇలా సాయంత్రానికి తేలిపోతుంది. ఎందుకంటే ఈయన చాలాసార్లు ఢిల్లీ పోయిండు. పోయేటప్పుడు సేమ్ చెప్తారు ఇట్లనే, వీళ్ళని కలుస్తాము అని చెప్తారు. కానీ వచ్చేటప్పుడు మాత్రం ఎవరిని కలిసేది ఉండదు. ఇవాళ పోయింది ఏంది, ఈ బీసీ బిల్లుకి మద్దతు అడిగేటందుకోసమని అన్ని పార్టీలని ఇంకేం చేస్తారట. ఇప్పుడు ఈ కాంగ్రెస్కు ఉన్నటువంటి ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు తెలంగాణలో మేము బిల్లు ఎట్లా చేసినాం, ఏం చేసినాం, కులగణన ఎట్లా చేసినాము అంతా కూడా వాళ్ళందరికీ చెప్తారట. సరే, అక్కడి వరకు మంచిగా ఉంది. ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఏంది, రెండు ఇష్యూస్ మీద వాళ్ళకే క్లారిటీ లేకుండా గజిబిజి అయ్యి మొత్తం అందరినీ గజిబిజి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు క్లారిటీ లేదు అనేది చెప్తా. ఇప్పుడు బీసీ బిల్లుని వీళ్ళు ఏమన్నారు, మేము 42% రిజర్వేషన్ ఇస్తాము, అమలు చేస్తామన్నారు. ఫస్ట్ అసలు బీసీ బిల్లు మీద వాళ్ళు ఏమన్నారు అనేది చెప్పుకోవాలి. కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ ఇచ్చిర్రు. ఏమిచ్చిర్రు, 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం అని చెప్పారు. ఆ రోజు అమలు చేస్తాము అని చెప్పారు. కానీ ఎట్లా అమలు చేస్తాము, అమలు చేసేందుకు మళ్ళీ ఇవన్నీ కావాలి కాదు, మేము ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము అని చెప్పారు. చెప్పినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు అమలు చేసి తీరాలి. ఇంకేం చెప్పారు, 6 నెలలల్లా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలల్లా చేస్తాము అన్నారు. సరే, అధికారంలోకి వచ్చి 1.5 year అవుతుంది. ఇప్పుడు వాళ్ళు మేము బిల్లు చేసినామని చెప్తున్నారు. దాని తర్వాత చేసింది ఏంది బీసీల కోసం వీళ్ళు అంటే, శాసనసభలో శాసన మండలిలో బిల్లు పెట్టినాం. ఆ బిల్లు గవర్నర్ దగ్గరికి పోయింది. గవర్నర్ దాని మీద ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియక రాష్ట్రపతికి పంపించింది. ఇప్పుడు బాల్ రాష్ట్రపతి దగ్గర ఉంది. అయితే రాష్ట్రపతి దగ్గర ఉన్న దాని మీద మీరు తొందరగా ఆమోదించుర్రి అనో, లేకపోతే ఆమోదించకపోతే ఎందుకు ఆమోదిస్తలేమో అనో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అయితే అది అక్కడ ఉండంగానే ఒక దిక్కు వీళ్ళు ఢిల్లీ పోయి ధర్నా కూడా చేసిరు. సరే, ఆ ధర్నాకి రాహుల్ గాంధీ గారు కూడా వస్తారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వస్తారు అని చెప్పారు. కానీ వాళ్ళు ఎవ్వరు రాలే. అది ఎక్స్పెక్ట్ చేసిందే ముందే. సరే, దాని తర్వాత ఏమైంది, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చేసిర్రు, లోకల్ బాడీ ఎన్నికల్ని కోర్టు సెప్టెంబర్ 30 లోపు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు పెట్టాలి అని చెప్పింది కదా. చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చేసిర్రు వీళ్ళు, ఇప్పుడు ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొని వచ్చిర్రు. ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి ఆర్డినెన్స్ని గవర్నర్ దగ్గరికి పంపిర్రు. ఇంకా గవర్నర్ సంతకం పెట్టిందా లేదా ఇంకా ఏం తెలియదు. సరే, ఇంకొక ముచ్చట కూడా ఏంది అంటే, అసలు రాష్ట్రపతికి పంపిన బిల్లు కూడా రిటర్న్ వచ్చింది అనేది కూడా కొంతమంది చెప్తున్నారు. అది రిటర్న్ వచ్చిందా, ఆమోదం పొందకుండానే ఏంది అనేది ఈ రోజు వరకు ప్రభుత్వం ఎక్కడ అఫీషియల్గా చెప్పలే. సో ఇప్పుడేం చెప్తున్నారు వీళ్ళు, ఆర్డినెన్స్ తీసుకొని వచ్చిర్రు, గవర్నర్ దగ్గర ఉంది. ఇవాళ మళ్ళీ కొత్తగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి బిల్లు ఆమోదం పొందేందుకోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలని, దాన్ని ఆమోదం పొందేలాగా అన్ని పార్టీలని కలిసి మద్దతు కూడగడతాం, మా పార్టీ నాయకుల్ని కూడా కలిసి వినిపిస్తాం దీన్ని అని చెప్తున్నారు. అయితే దీని మీద ఇక్కడ తెలంగాణలో ఉన్న బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, లేకపోతే బీసీల హక్కుల కోసం గతంలో పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తుర్రు అంటే, గిట్లా ఆర్డినెన్స్లు తీసుకొచ్చినాయి ఎక్కడ కూడా నిలబడలేదు. ఆర్డినెన్స్లు ఇదివరకు దగ్గర 6-7 రాష్ట్రాలలో తీసుకొచ్చిర్రు, మొత్తం కూడా కొట్టేసిర్రు. ఎక్కడ చేసిన ఆర్డినెన్స్లు కూడా రాలేదు, అవి నిలబడ్డ దాఖలాలు లేవు అని అంటున్నారు. దీని మీద చాలామంది న్యాయవాదులు హైకోర్టులల్లో, సుప్రీంకోర్టులల్లో పనిచేసి రిటైర్ అయినటువంటి చాలామంది ఓపెన్గానే చెప్తున్నారు, ఆర్డినెన్స్ అనేది చిత్తు కాగితంతో సమానం, దీనితోని రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉండదు, మోసం జరుగుతుంది అనేది వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు. అయితే ఏ రాష్ట్రాలు ఆర్డినెన్స్లు ఇచ్చినాయో నేను ఇప్పుడు మీకు చెప్తా. 7 రాష్ట్రాలు ఆర్డినెన్స్లు తీసుకొచ్చినాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, బీహార్, ఇప్పుడు కొత్తగా తెలంగాణ. 7 రాష్ట్రాలు తెలంగాణతో కలిపితే గతంలో తీసుకొచ్చిన రాష్ట్రాలు అన్ని ఆర్డినెన్స్లు కూడా కొట్టేసిర్రు. అన్ని ఆర్డినెన్స్లు కొట్టేసినప్పుడు మన రాష్ట్రంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఎట్లా నిలబడుతుంది, అసలు దాంతో ఎట్లా రిజర్వేషన్లు అమలు చేస్తారు, ఎట్లా ఎన్నికలకు పోతారు, ఎన్నికలకు పోయి ఎన్నికలలో 42% రిజర్వేషన్లు ఎట్లా ఇవ్వగలుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఇది సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలకు. కానీ
దీని మీద సమాధానం చెప్పకుండా ఇప్పటికీ కూడా ఒక దిక్కేమో బిల్లు ఆమోదం పొందేటట్టు మేము ఒత్తిడి తీసుకొస్తాము అని ఢిల్లీకి పోతారు, ఇక్కడ ఒక దిక్కేమో ఆర్డినెన్స్ ఇచ్చినాము అంటారు. రెండు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేలాగానే. ఇప్పుడు ఆర్డినెన్స్లతోని నిజంగా చేసే అవకాశం ఉంటే ఆర్డినెన్స్లతోని నిజంగా రిజర్వేషన్లు అమలైతే కనుక మరి బిల్లుకు మద్దతు ఇవ్వాలని అందరి మద్దతు ఎందుకు కూడగడుతున్నారు అంటే ఈ ఆర్డినెన్స్ కొట్టుడు పోతుంది, అసలు ఆర్డినెన్స్ నిలబడదు అని మీకు తెలిసి కూడా మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాము అని మరి సంబరాలు చేసుకున్నాడు ఎందుకు, శాల్వాలు కప్పించుకున్నాడు ఎందుకు? ఆర్డినెన్స్ నిలబడుతుంది, ఆర్డినెన్స్తోని ఎన్నికలకు పోవచ్చు, రిజర్వేషన్లు ఇవ్వచ్చు అనే క్లారిటీ మీకుంటే మళ్ళీ వాళ్ళ ఢిల్లీకి పోయి అన్ని పార్టీల మద్దతు ఎందుకు కూడగడుతున్నట్టు? అంటే ఒక విషయం అయితే చాలా స్పష్టంగా ఏమర్థమవుతుందంటే బీసీల కోసం బీసీలని మోసం చేయడంలో ఎన్నిసార్లైనా సరే మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది మళ్ళీ ఒకసారి ఈ అన్నీ చూసుకుంటే మనం గతంలో నుంచి బీసీ రిజర్వేషన్లు ఇస్తాము అని కామారెడ్డిలో చేసిన డిక్లరేషన్ దగ్గర నుంచి ఈరోజు ఢిల్లీకి పోయేంత వరకు బీసీల కోసం ప్రభుత్వం ఏం చేసింది అనే విషయాన్ని బీసీలందరూ ఒక్కసారి ఆలోచించుకుంటే అర్థమవుతుంది. ఎస్, నేను కూడా బీసీ బిడ్డనే, ఖచ్చితంగా బీసీలకి 42% రిజర్వేషన్ అమలు కావాలి అని కోరుకుంటున్నోళ్ళమే. కానీ బీసీలకి 42% రిజర్వేషన్ ఎట్లా అమలవుతుంది, ఎట్లా చేస్తారు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందా, చిత్తశుద్ధి ఉంది అనే దాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఒక దిక్కు చాలామంది న్యాయ నిపుణులు చెప్తున్నారు, బీసీల కోసం పనిచేసిన వాళ్ళు చెప్తున్నారు, గతంలో బీసీ కమిషన్లల్లో చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళు లేకపోతే సభ్యులుగా పనిచేసిన వాళ్ళు, బీసీల కోసం మిగతా వేరే రాష్ట్రాలలో స్టడీస్ చేసి వచ్చిన వాళ్ళు చాలామంది చెప్తున్నారు కదా అసలు ఆర్డినెన్స్లు అనేటువంటివి నిలబడవు అని. తెలిసి కూడా జనాలకు చెప్పకుండా జనాలను మభ్యపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బీసీలను కాంగ్రెస్ పార్టీ ఎట్లా మోసం చేస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటే మనం కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ నుంచి మొదలు పెడితే ఇవాళ సీఎం ఢిల్లీకి వెళ్ళినంత వరకు ఒకసారి మనం ఆలోచించుకుంటే ఎట్లా మోసం చేస్తుంది ప్రభుత్వం అనేది మనకు అర్థమవుతుంది.